కోపం ఎందుకు వస్తోంది? దీని వెనుక ఉన్న 10 కారణాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఇది బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయ నుండి వచ్చింది. ఇందులో బుద్ధుడు మనకు కోపం ఎందుకు ఎలా వస్తోందో మానసికంగా విశ్లేషించారు. మన ఆలోచనా విధానాల్ని అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన గైడ్ అన్నమాట. మొదటిది, కోపం రావడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందట. సింపుల్గా చెప్పాలంటే మనకు గాని మనకిష్టమైన వాళ్లకు గాని హాని జరిగినప్పుడు కోపం వస్తుంది. లేదా మనకు నచ్చని వాళ్లకు ఏదైనా మంచి జరిగినా సరే కోపం వస్తుంది. ఈ ఆలోచనలు గతం, వర్తమానం, భవిష్యత్తు ఇలా దేనికైనా సంబంధించి ఉండొచ్చు. ఇక 10వది, కొన్నిసార్లు అసలు కారణం లేకుండానే వచ్చే చిరాకు. రెండవది, అసలు మెకానిజమేంటి? జరిగిన సంఘటన మన కోపానికి కారణం కాదు, దాని గురించి మనం చేసే ఆలోచనే అసలు కారణం. సూత్రంలో కూడా వారు నాకు హాని చేశారని ఆలోచిస్తూ అని చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే మనసులో మనం చెప్పుకునే కథలే మన కోపానికి ఆజ్యం పోస్తాయన్నమాట. ఇక చివరిగా, మరిదంతా తెలుసుకోవడమెందుకు? ఎందుకంటే మన కోపాన్ని గుర్తించి దానికొక పేరు పెట్టొచ్చు. ఉదాహరణకు, ఓహ్, ఇది 7వ కారణం, నా శత్రువుకు మంచి జరిగిందని నాకు అసూయగా ఉంది. ఇలా చేసినప్పుడు ఆ ఫీలింగ్ నుండి మనం కొంచెం దూరం జరిగి దాన్ని వదిలించుకోవడానికి ఫస్ట్ స్టెప్ వేసినట్టే. సో ఫైనల్గా ఈ బోధన మన కోపాన్ని సమర్థించుకోవడానికి కాదు, దాన్ని అర్థం చేసుకుని అధిగమించడానికి ఒక దారి చూపిస్తుంది.